హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం పీకేఎల్ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ వచ్చేసరికి అయితే కొత్త ఎన్వైపీ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరు ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ వచ్చేసరికి అయితే 4 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు వచ్చేసరికి అయితే నితిన్ రావల్, సాగర్ రావల్, చేతన్ సాహు అండ్ రోహిత్, వీళ్ళు నలుగురు. అండ్ ఒక్కొక్క ప్లేయర్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా నితిన్ రావల్, తిను వచ్చేసరికి అయితే జూనియర్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ తిను వచ్చేసరికి అయితే సాయి అకాడమీ నుంచి వచ్చేసరికి అయితే మంచి లెఫ్ట్ రైడర్ అయితే అని చెప్పచ్చు. మన తెలుగు టైటన్స్ అయితే మంచిగా లెఫ్ట్ రైడర్స్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేశారని అయితే చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రోహిత్, తిను కూడా ఒక లెఫ్ట్ రైడర్ అండ్ హర్యానా ప్లేయర్. అండ్ తిను అయితే యువ కబడ్డీ సిరీస్లో అయితే బెస్ట్ రైడర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే అవార్డు అయితే అందుకున్నాడు. అండ్ తిను వచ్చేసరికి అయితే రన్నర్ అప్ టీమ్ మెంబర్గా అయితే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే చేతన్ సాహు, తిను కూడా రైట్ రైడర్ అండ్ యువ కబడ్డీ సిరీస్ నుంచి అయితే సెలెక్ట్ చేశారు. తిను కూడా ఒక మంచి రైట్ రైడర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఒక డిఫెండర్ అయితే సెలెక్ట్ చేశారు. తను వచ్చేసరికి అయితే సాగర్ వచ్చేసరికి అయితే హర్యానా స్టీలర్స్ టీంలో ఉన్నాడు కదండి, రాహుల్ సేత్పాల్ వాళ్ళ సొంత బ్రదర్ అయితే అని చెప్పచ్చు. తిను వచ్చేసరికి అయితే రైట్ కవర్లో ఆడతాడు. అండ్ తిను కూడా సాయి అకాడమీలో అయితే మంచి ట్రైనింగ్ అయితే పొందాడు. సో ఈసారి అయితే మంచి కాన్సన్ట్రేషన్ అయితే చేశారు ఎన్వైపీ ప్లేయర్స్ మీద. వీళ్ళని ఈ సీజన్ 11లో ఆడిపిస్తారో లేదో, మెయిన్గా ఎన్వైపీ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసేది వాళ్ళని గ్రోమ్ చేసి మంచిగా ఫ్యూచర్ కోసం ఆడతారని. సో అందుకే ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు వితౌట్ ఆప్షన్. అండ్ ఆప్షన్లోకి అయితే ఇంత మంచి ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ అయితే దొరకరు. అంటే వాళ్ళు కొంచెం రెప్యుటేట్గా ఉంటేనే ఆప్షన్లో అయితే లిస్ట్లో అయితే సెలెక్ట్ చేస్తారు. సో అందుకే ఎన్వైపీ ప్లేయర్స్ కాన్సెప్ట్ అనేది చాలా టీమ్స్కి అయితే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయింది. లైక్ పునేరి పల్టన్స్ అయితే చాలా మంచిగా అయితే గ్రూమ్ చేశారు వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ని. సో మన టీం కూడా ఈసారి అయితే మంచిగా సెలెక్ట్ చేశారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళని ఎంత మంచిగా గ్రూమ్ చేసి ఆడిపిస్తారో చూడాలి. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ కొత్త ఎన్వైపీ ప్లేయర్స్ గురించి అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.